హలో అందరికీ మనం ఈరోజు ఈ వీడియోలో బెండకాయ ఆలు కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే. మనం రైస్లోకి తినొచ్చు అండ్ అలాగే రోటీలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో బెండకాయలని ఒక 2 ఇంచెస్ అంత ఉండేలాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఎక్కువ ఆయిల్ వేయవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి అవి కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. మనం బెండకాయ ఆలు వేస్తున్నాం కదా, సో కొంచెం ఇంగువ వేసుకొని కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అండ్ దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం కర్రీకి సరిపడా మొత్తం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనము మిక్సీలో వేసేసుకున్నాం కదా, టమాటా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు అయితే దీనిలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. కొంచెం పేస్ట్ వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం బాగా కుక్ అయిన తర్వాత ఆ పేస్ట్ అంతా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఈ బెండకాయలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వాలి. మనం జస్ట్ ఫ్రై చేసాం కదా, ఆ పేస్ట్లో మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉన్నామన్నమాట. ఆలూని కూడా ఇంత మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా పీసెస్ ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. కలరే కాదు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మా ఇంట్లో అయితే నేను ఈ కర్రీ కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే మా అమ్మాయికి చాలా ఇష్టం. సో మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీకు మీ దగ్గర ఉంటే కసూరి మెతి కూడా యాడ్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.